ఈరోజు ఈ తుఫాను మోంతా తుఫాన్ అన్నదాతలను ముంచేసింది. పామర్ నియోజకవర్గం తోటలూరు మండలం ఈరోజు అన్నదాతలు ఇంకొక 10-15 రోజులు ఏదైతే 10-15 రోజులు కనుక తుఫాన్ తర్వాత వచ్చుంటే కనుక ఈ ధాన్యం ఏదైతే ఈ ఎరువులు సంబంధించి మొన్న ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎరువులన్నీ అందించాం, కానీ ఈ తుఫాను ద్వారా మొత్తం కూడా ముంచేసే పరిస్థితి అయిపోయింది. రైతులు అన్నదాతలు ధైర్యంగా ఉండండి. ఈల్డింగ్ దశలో ఉన్న ఇప్పుడు చేతికొచ్చే పంట ఈ రకంగా పాడైపోయింది. ఇది నాకు తెలిసి అధికారులందరూ కూడా రాబోయే రోజుల్లో వచ్చి మొత్తం కూడా ఎమ్యునరేషన్ చేయటం ఏం చేయాలనేది కూడా పైన రాజకీయ పెద్దలందరితో కూడా మాట్లాడతాం. కానీ ఒక విషయం నేను తెలియజేసేది, అన్నదాతలు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. పాల దశలో ఉంది, సరిగ్గా ఇంకొక 10-15 రోజులు అయి ఉంటే కనుక పంట చేతికి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి ముందుకి వెనక్కి వెళ్ళలేకుండా మొత్తం కూడా దాదాపుగా పంట సగానికి సగం నష్టమైంది. మిగిలిన సగం కూడా ఇప్పుడు ఖర్చు పెరిగిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్దాం, అధికారులతో మాట్లాడతాం, పై అధికారులతో కూడా మాట్లాడి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏరియల్ సర్వేలో ఉన్నారు. ఖచ్చితంగా అన్నదాతలను ఆదుకునే మంచి ప్రభుత్వం ఉంది. పెద్ద తుఫాన్లు ఎదుర్కొన్నాం, హుదూద్ కానీ తిట్లీ కానీ ఇట్లాంటివి ఎదుర్కొన్నాం. ఈరోజు ఈ మోంతా తుఫాన్ను కూడా ఎదుర్కొన్నాం, ప్రాణాలను కాపాడుకోగలిగాం, పునరావాస కేంద్రాలు తరలించాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. కానీ అన్నదాతల కష్టం ఎవరికి రాకూడదు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తోటల వల్లూరు ఈ చుట్టుపక్కల అంతా అన్నదాతలు అందరూ కూడా అలో లక్ష్మణ అనే బాధలో ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వం మంది. లంక గ్రామాల్లో కూడా హార్టికల్చర్ కమర్షియల్ క్రాప్స్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి అవి కూడా రేపు చూస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ వరికి సంబంధించి పంట నష్టమైందో రాబోయే రోజుల్లో ఎమ్యునరేషన్ చేసి మీకు నష్టపరిహారానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు, మీకు న్యాయం చేస్తారు, మీకు అండగా ఉంటాం అనగా. అదేవిధంగా ఇక్కడ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు.